మీరు అడిగింది దేవుడు ఇవ్వలేదని బాధపడుతున్నారా? అడుగుడు మీకు ఇవ్వబడనో, వెతుకుడు మీకు దొరుకును, తట్టడు ద్వారం తీయబడనో అని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా ఎన్ని ఉపవాస ప్రార్థనలు, ఎన్ని కన్నీటి ప్రార్థనలు చేసినా సమాధానం రాలేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక ఎల్కేజీ చదివే అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, నాన్న నాకు BMW కార్ కొనండి, నేను డ్రైవింగ్ చేస్తా అని అన్న వెంటనే వాళ్ళ నాన్న నవ్వారు. ఎందుకంటే ఆ అబ్బాయి ఉండే వయసుకి తను మాట్లాడే మాటలకి సంబంధం లేదని చెప్పి. అదే అబ్బాయి కొంచెం ఎదిగాక ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు పెన్సిల్ కొనుక్కోవడానికి 5 రూపీస్ అడిగాడు. వెంటనే నాన్న ఇచ్చేశాడు. తర్వాత 5th స్టాండర్డ్ కి వచ్చిన తర్వాత నోట్బుక్ కొనుక్కోవడానికి 50 రూపీస్, అలాగే 10th కి వచ్చాక ప్రాజెక్ట్ వర్క్ కి 100 రూపీస్ అడిగాడు. నాన్న అడిగిన ప్రతిసారి ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తను ఇంటర్కి వచ్చాడు. బైక్ అడిగిన వెంటనే నాన్న కొనిచ్చేశాడు. తల్లిదండ్రులు ఎట్టి విధంగానైతే తమ పిల్లలు ఎదిగే స్థాయిని బట్టి వారికి ఇవ్వవలసింది కేటాయిస్తారో దేవుడు కూడా అలానే చేస్తాడు. దేవునిలో మనం ఎదిగే స్థాయిని బట్టి ఆయన మనం అడిగిన ప్రతి ఒక్కటి ఇస్తాడు. అసలు దేవునిలో ఎదగడం ఎలా? మనం అడిగింది పొందుకోవడం సాధ్యమేనా? తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2లో కలుద్దాం. షాలో.